వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రజారోగ్య సంరక్షణపై 9వ జాతీయ శిఖరాగ్ర సమావేశం ఏ రాష్ట్రంలో జరిగింది? ఆన్సర్ డి, ఒరిస్సా రాష్ట్రం పూరి అనే పట్టణంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 రంజీ ట్రోఫీ క్రికెట్ టైటిల్ గెలుచుకున్నది? ఆన్సర్ డి, విదర్భ. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణ అనుకూల వస్తువులను తయారు చేయడానికి దేశంలో తొలి బయోపాలిమర్ తయారీ కేంద్రాన్ని ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది? ఆన్సర్ సి, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, టెస్లా కంపెనీ తన మొదటి షోరూమ్ను భారత్లో ఎక్కడ ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ డి, ముంబాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి మోదీ సందర్శించిన వంతారా కృత్రిమ అడవి ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ సి, గుజరాత్. ఇది 3000 ఎకరాలలో విస్తరించి ఉంది. దీనిని వన్యప్రాణుల పరిరక్షణ పునరావాసాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ దీన్ని నిర్వహిస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా BCI చైర్మన్గా వరుసగా 7వసారి ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఏ, మనన్ కుమార్ మిశ్రా. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డ్స్ 2025లో ఐకాన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ బి, విరాట్ కోహ్లీ. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో 58వ టైగర్ రిజర్వ్ మాధవ్ జాతీయ పార్కును ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రకటించారు? ఆన్సర్ సి, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో 9వ టైగర్ రిజర్వ్ మాధవ్ జాతీయ పార్కు. అలాగే భారత్లో టైగర్ రిజర్వులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. మొత్తం 9 టైగర్ రిజర్వులు కలవు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ICC ఛాంపియన్ ట్రోఫీ విజేత ఎవరు? ఆన్సర్ ఏ, భారత్ న్యూజిలాండ్పై గెలుపొంది. 2025 ICC ఛాంపియన్షిప్ ట్రోఫీ విజేత ఎవరంటే భారత్ న్యూజిలాండ్పై గెలిచింది. అదేవిధంగా 2029లో ICC ఛాంపియన్ ట్రోఫీ భారత్లో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ICC ఛాంపియన్ ట్రోఫీ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరికి వచ్చింది? ఆన్సర్ బి, రచిన్ రవీంద్రన్. ఇతను న్యూజిలాండ్ దేశానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా అవతరించిన దేశం? ఆన్సర్ సి, ఉక్రెయిన్. 2వ స్థానంలో భారత్. నెక్స్ట్ క్వశ్చన్, జీవ ఇంధనాల ఉత్పత్తిలో భారత్ ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ డి, 3వ స్థానం. మొదటి స్థానం అమెరికా, 2వ స్థానం బ్రెజిల్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశానికి చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఫైర్ ప్లే ఏరోస్పేస్ ప్రయోగించిన బ్లూ గోస్ట్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా దిగింది? ఆన్సర్ బి, అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ ఏర్పడి ఎన్నేళ్ళు పూర్తి అయింది?
ఆన్సర్ సి 175 సంవత్సరాలు. ఇది 1875లో ఏర్పాటైంది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, వెట్లాండ్ వైజ్ యూజ్ కోసం 2025 రామ్సర్ అవార్డు వచ్చిన భారతీయులు ఎవరు? ఆన్సర్ సి జయశ్రీ వెంకటేశన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో అంతర్జాతీయ భద్రతా సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, బిమ్స్టిక్ యంగ్ లీడర్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ ఏంజల్స్లో 2028 ఒలింపిక్స్ క్రీడలలో ఏ క్రీడను చేర్చడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆమోదించింది? ఆన్సర్ సి బాక్సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని సొంతంగా శాటిలైట్ నిర్మించుకోనున్న మొదటి రాష్ట్రం? ఆన్సర్ డి అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, 15వ జాతీయ మహిళల హాకీ ఛాంపియన్గా ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్ బి జార్ఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, ముఖ్యమంత్రి బాలికా సమృద్ధి యోజన, ముఖ్యమంత్రి కన్యా ఆత్మనిర్భర్ యోజన అనే పథకాలను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ సి త్రిపుర. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి G20 ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ డి దక్షిణాఫ్రికా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ను ఏ దేశంలో ప్రారంభించారు? ఆన్సర్ బి మారిషస్. నెక్స్ట్ క్వశ్చన్, బోంగో సాగర్ నౌకాదళ విన్యాసాలు ఏ దేశాల మధ్య జరుగుతాయి? ఆన్సర్ బి భారత్ బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 ప్రకారం భారత్ స్థానం? ఆన్సర్ సి 118. మొదటి స్థానంలో ఫిన్లాండ్, రెండవ స్థానంలో డెన్మార్క్, మూడవ స్థానంలో ఐస్లాండ్, నాలుగవ స్థానంలో స్వీడన్ దేశాలు కలవు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్గా నియమితులైన క్రిస్టీ కోవెంట్రీ ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ సి జింబాబ్వే. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సంవత్సరానికి 59వ జ్ఞానపీఠ్ అవార్డు పొందిన వినోద్ కుమార్ శుక్లా ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ బి ఛత్తీస్గఢ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య సమస్యలపై క్వాడ్ దేశాల వర్క్షాప్ ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ డి న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని తొలి AI ఆధారిత వార్తాపత్రిక రూపొందించిన ఫాగియో వార్తాపత్రికా సంస్థ ఏ దేశానికి చెందింది? ఆన్సర్ డి ఇటలీ. లాస్ట్ క్వశ్చన్, వరుణ ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసాలు ఏ దేశాల మధ్య జరుగుతాయి? ఆన్సర్ బి భారత్ ఫ్రాన్స్. ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టకండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు PDF రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.